టీసాట్ ప్రేక్షకులందరికీ కూడా సుస్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ డిస్కషన్లో భాగంగా ఈ సెషన్లో మనము తెలంగాణ జియోగ్రఫీ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కొన్ని ప్రత్యేకతలను మనము బోత్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశీలిద్దాం. గత సెషన్లో జిల్లాల విభజన అనే అంశంతో పాటు కొన్ని జిల్లాల యొక్క ప్రత్యేకతలు మనం గమనించడం జరిగింది. ఈ సెషన్లో మిగిలిన జిల్లాల యొక్క ప్రత్యేకతలు, వాటి యొక్క ప్రాముఖ్యతలు మనం పరిశీలిద్దాం. మనం నిజామాబాద్ జిల్లాను కనుక పరిగణలో తీసుకున్నట్లయితే ఈ నిజామాబాద్ జిల్లా అనేది ఆసియా ఖండంలోనే వ్యవసాయ రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి జిల్లా. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతంలో పండించేటటువంటి చెరకు మరియు పసుపు పంటలు అనేవి దేశీయంగాను అంతర్జాతీయంగాను చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతాలు. ఇక ఈ నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆసియాలోనే అత్యంత పెద్దదైనటువంటి నిజాం షుగర్స్ అనే ఒక ఫ్యాక్టరీని బోధన్ ప్రాంతంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం ప్రారంభించాడు. ఈ చక్కెర ఫ్యాక్టరీ శరవేగంగా అభివృద్ధి చెందడానికి గల మరొక కారణాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ఉత్తర తెలంగాణతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సాగునీటి వసతులు కల్పిస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. గోదావరి నదిపై నిర్మించబడినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ ఉత్తర తెలంగాణకి ఒక వరప్రసాది. ఇక దక్షిణ భారతదేశంలోనే పసుపు పంటలో వ్యవసాయంలో పేరుగాంచినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఇక పుణ్యక్షేత్రాలు కనుక చూసినట్లయితే సారంగపూర్ హనుమాన్ దేవాలయము, అలాగే కాకతీయులు నిర్మించినటువంటి డిచ్పల్లి రామాలయము, ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు. ఇక జలాశయాలు కనుక చూసినట్లయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటుగా ఆలీ సాగరు, అలాగే రామడుగు జలాశయము, ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి జలాశయాలు. ఇక గోదావరి నది ఇక్కడ త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుంది. కందకుర్తి అనే ప్రాంతం వద్ద త్రివేణి సంగమం ఏర్పరిచినటువంటి ప్రాంతము. ఇక ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి బోధనలో ఉన్నటువంటి భీముని గుట్టలు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అష్టముఖి కోనేరు అనేవి కూడా ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా మనకి ఇక్కడ వెలసిల్లుతున్నాయి. ఇక మరొక ఎత్తిపోతల పథకాన్ని కనుక చూసినట్లయితే ఇది ఆర్గుల రాజారాం ఎత్తిపోతల పథకం. దీన్ని ప్రాథమికంగా గుత్సా అనే ప్రాంతం నిర్మించారు కాబట్టి గుత్సా ఎత్తిపోతల పథకం అనేది వాడుకలో ఉండేది. తదనంతర కాలంలో దీనికి ఈ గుత్సా ఎత్తిపోతల పథకానికి ఆర్గుల రాజారాం ఎత్తిపోతల పథకంగా పేరు మార్చడం జరిగింది. సో ఈ ఎత్తిపోత పథకాన్ని గోదావరి నది మీద నందిపేట మండలంలో ఉమ్మడ అనే గ్రామం వద్ద నిర్మించారు. ఇక పోచంపాడు వద్ద 1978లో నిర్మించినటువంటి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో చెప్పుకుంటున్నగా ఇది ఉత్తర తెలంగాణ మొత్తానికి కూడా ఒక జలప్రసాదిని అని మనం వ్యవహరించడానికి అవకాశం ఉంది. సో దీని ద్వారా 18 లక్షల ఎకరాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నటువంటి ప్రాజెక్టు. సో ఈ పరంగా చూసినట్లయితే ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రముఖమైనటువంటి ప్రాజెక్టు. ఇక దాని తర్వాత జిల్లాను కనుక చూసినట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇక్కడ ఈ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని మనం పరిశీలించినట్లయితే పాండవుల గుట్ట అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము. సో ఈ రేగొండ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అలాగే మన కాళేశ్వరం ప్రస్తుతం ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని కనుక మనం చూసినట్లయితే మనకి ప్రధానంగా 3 ఎత్తిపోతల పథకాలు మనం గమనించవచ్చు. అది మేడిగడ్డ ఎత్తిపోతల పథకం, అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకం, కంతెనపల్లి సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం. ఈ 3 కూడా మన కాళేశ్వరం భాగంలో ప్రాజెక్టులో భాగమైనటువంటి భారీ ఎత్తిపోతల పథకాలు. సో మేడిగడ్డ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకి మేడిగడ్డ ఎత్తిపోతల పథకం ఒకటి, అలాగే పాలంపేట సమీపంలో ఉన్నటువంటి గంగారం వద్ద దేవాదుల ఎత్తిపోతల పథకం, అలాగే కంతినపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి
పివి నరసింహరావు, కంతెనపల్లి సుజల స్రవంతి. ఇక బొగ్గులవాగు ప్రాజెక్టు కూడా చాలా ప్రధానమైనటువంటి ప్రాజెక్టు. ఇది మలహర్రావు మండలంలో ఉన్నటువంటి రుద్రారం గ్రామం వద్ద మానేరు ఉపనది అయినటువంటి మనకి గోదావరి నదికి మానేరు ఉపనది, ఈ మానేరు ఉపనది అయినటువంటి బొగ్గులవాగుపై నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు. అలాగే ఈ జిల్లాలో కనుక మనం పరిశీలించినట్లయితే మనకి వరంగల్లు, యాదాద్రి, అలాగే భువనగిరి, దాని తర్వాత హైదరాబాదు చేరేటటువంటి ఒక ప్రధానమైన రహదారి జాతీయ రహదారి 163 ఛత్తీస్గఢ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ జాతీయ రహదారి మనకి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదుగా ప్రయాణించి జయశంకర్ భూపాలపల్లిలో ప్రవేశించి హైదరాబాదు చేరేటువంటి ప్రధానమైనటువంటి జాతీయ రహదారి 163. సో జయశంకర్ భూపాలపల్లి నుంచి హైదరాబాద్కి వచ్చే జాతీయ రహదారి కింది వానిలో ఏది అన్నప్పుడు అది 163. అలాగే దీంతో పాటుగా మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే మరొక జాతీయ రహదారి 363 కూడా ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచే మనకి ప్రవేశిస్తుంది. ఇక దీని పక్కనే ఉన్నటువంటి మరొక జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే మహబూబాబాద్ జిల్లా. ఇది యాక్చువల్గా ఈ మహబూబాబాద్ అనే ప్రాంతం యొక్క వాస్తవ నామాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మానుకోట. ఇక ఈ మహబూబాబాద్ జిల్లా యొక్క ప్రత్యేకతలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి భవిష్యత్తులో కూడా ఆర్థిక బాటలు వేయడానికి అవసరమైనటువంటి బయ్యారం ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి. ఇవి చాలా ప్రసిద్ధమైనటువంటి గనులు. ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి మహబూబాబాద్ జిల్లాలో విస్తరించినటువంటి గనులు. ఇక మరొక సామాజిక ప్రత్యేకతను కనుక మనం పరిశీలించినట్లయితే ట్రైబల్ పీపుల్ పాపులేషన్ అనేది గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా మహబూబాబాద్ జిల్లా. అలాగే ఇక్కడ పర్యాటకులని ఆకర్షించేటువంటి ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ బయ్యారం మండలంలో ఉన్నటువంటి ఏడుబావుల జలపాతము, అలాగే గూడూరు మండలంలో ఉన్నటువంటి భీమునిపాద జలపాతము. సో ఏడుబావుల జలపాతము మరియు భీమునిపాద జలపాతాలు మనకి ఈ జిల్లాలో గమనించేటువంటి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పర్యాటక ప్రదేశాలు. అలాగే ఒక సాంస్కృతిక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక గిరిజన జాతర ఏదైతే ఉన్నదో మాకుల జాతర అనేది ఇక్కడ మురిపెడ అనే గ్రామ ప్రాంతంలో నిర్వహిస్తారు ఈ జాతరని. సో ఈ మాకుల జాతర అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి జాతర. అలాగే మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మున్నేరు నదిపై ఉన్నటువంటి బయ్యారం చెరువు, అలాగే బిఎన్ గుప్తా ప్రాజెక్టులు కూడా ప్రధానమైనటువంటి మనకి సాగునీటి ప్రాజెక్టులు మన మహబూబాబాద్ జిల్లాలో విస్తరించున్నాయి. దీని ప్రక్కన ఉన్నటువంటి జనగామ జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ ప్రాచీన కాలం నుంచి కూడా జైనుల నుంచి అత్యధికంగా మనకి అవశేషాలు లభ్యమయ్యాయి. అంటే ఇది జైనులు అధికంగా నివసించే ప్రాంతంగా నిరూపితమైనటువంటి ప్రాంతం. ఇక లోహ కళల్లో కూడా ఈ జనగామ జిల్లా ప్రత్యేకతను సాధించుకున్నటువంటి ప్రాంతము. ఇది జియో ఇండెక్స్ మన భౌగోళిక గుర్తింపు పొందినటువంటి కళను కూడా ఈ ప్రాంతంలో మనం గమనించవచ్చు. అది పెంబర్తి ఇత్తడి లోహాల యొక్క వస్తువుల తయారీ. సో అంతర్జాతీయంగా మనకి ఫిలిగ్రీ కళ ఏ విధంగా వెండి నగిషీలతో మనకి కళాకృతులను తయారు చేస్తున్నామో అలాగే పెంబర్తి నుంచి ఇత్తడి లోహ వస్తువుల తయారీ కూడా అత్యధికంగా ప్రాచుర్యం పొందినటువంటి జిల్లా జనగామ జిల్లా. ఇక భౌగోళికంగా మరొక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం కూడా జనగామ జిల్లా. మనకి దక్కన్ పీఠభూమి ఇక్కడ నుంచి విస్తరించి ఉందో మనకి సాత్పురా పర్వతాల దిగున నుంచి మనకి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దక్కన్ పీఠభూమి. ఈ పీఠభూమి ప్రాంతంలో అంటే కొండలు కాకుండా పీఠభూమి ప్రాంతంలో అత్యంత ఎత్తైన ప్రాంతము కూడా విస్తరించి ఉన్నటువంటి జిల్లా ఈ జనగామ జిల్లా. ఈ పీఠభూమి ప్రాంతంలో అత్యధిక ఎత్తైన ప్రాంతం సోలా మైల్ అనే ప్రాంతము ఈ జిల్లాలో ఉంది. ఇక సాగునీటి వనరులను కనుక మనం పరిశీలించినట్లయితే శ్రీరామ్ సాగర్ కుడి కాలువ, అలాగే బయ్యన్న రిజర్వాయరు, అలాగే ఈ రెండు కూడా మనకి ప్రధానమైన జలాశయాలు. ఈ శ్రీరామ్ సాగర్ కుడి కాలువ వచ్చి మనకి వరంగల్ జిల్లా అలాగే జనగామ ఈ ప్రాంతం అంతా కూడా సాగునీటిని అందించినటువంటి జలాశయం. అలాగే ఘనాపూర్ జలాశయం కూడా మనకి ఈ జిల్లాలోనే విస్తరించి ఉంది. ఇక మరొక జిల్లా భద్రాద్రి రాముని నెలవయ్యున్నటువంటి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం.
ఇక శ్రీరామచంద్రమూర్తి యొక్క శోభను, ఆయన యొక్క భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి ఆ అనుసంధానాన్ని తెలియజేసేటటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి, మనకి పురాణ కాలం నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగినటువంటి ప్రాంతము భద్రాచలం. సో ఆ భద్రాద్రి రాముని ఆలయం గోదావరి నటున వెలిసినటువంటి ఈ ప్రాంతము ఈ జిల్లాలో ఉండడం ఆ జిల్లా యొక్క అదృష్టం. ఇక ఈ ప్రాంతంలో లభించేటటువంటి బొగ్గు గనులు కూడా చాలా విశిష్టత కలిగినటువంటి బొగ్గు గనులు, ముఖ్యంగా మణుగూరు, అలాగే ఇల్లెందు, కోయిలగూడెం, ఈ ప్రాంతాలలో లభించేటువంటి బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింగరేణి కాలరీస్కి ఒక హృదయం లాంటివి. సో ఈ గనుల్లో లభించేటువంటి బొగ్గు గనులు చాలా అత్యధిక విలువలు కలిగినటువంటి గనులు. ఇక జాతీయ స్థాయిలో మనకి మణుగూరు, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉన్నదో ఈ మణుగూరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినటువంటి ప్రాంతము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాల్లో మనకి శీతలీకరణి అంటే కూలెంట్గాను, అలాగే మనకి మోడరేటర్గాను ఉపయోగించేటటువంటి భారత్ జలం ఏదైతే ఉందో హెవీ వాటర్ ప్లాంట్ దేశంలో మొత్తం 7 ఉంటే మనకి మణుగూరులో కూడా ఒక ప్లాంట్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో మణుగూరులో ఉన్నటువంటి భారజల ఉత్పత్తి కేంద్రం, అణు విద్యుత్ ఉపయోగించే కేంద్రము చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది. ఇక అసరావుపేట మండలంలో ఉన్నటువంటి పెద్దవాగుపై నిర్మించినటువంటి పెద్దవాగు ప్రాజెక్టు, ఇవన్నీ కూడా గోదావరి పరివాహక ప్రాంతంలోనివి. అలాగే చర్ల మండలంలో తాలిపేరుపై నిర్మించినటువంటి తాలిపేరు ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి మనకి జలాశయాలు, సాగునీటి వనరులు. వీటితో పాటుగా మనకు సీతారాం సాగరు, అలాగే పాలెం వాగు ప్రాజెక్టు, ఇవి కూడా చాలా ప్రధానమైనటువంటి జల వనరులు. సో సీతారాం సాగర్ ప్రాజెక్ట్ని కనుక చూసినట్టయితే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దమ్ముగూడెం వద్ద నిర్మించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, జలయజ్ఞంలో భాగంగా నిర్మించడం జరిగింది. అలాగే జేళ్లవాగు అనే ఒక ఉపనదిని కనుక మనం పరిశీలించినట్లయితే వాగు ప్రాజెక్ట్ అనేది దీని మీద ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు. ఇక దీని పక్కన ఉన్నటువంటి మరొక జిల్లా మనం పరిశీలించినట్లయితే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. వాస్తవంగా మహబూబ్ నగర్ ప్రాంతం ఇప్పటికి కూడా పాలమూరు ప్రాంతంగానే మనకి ప్రఖ్యాత పరిచయంగా ఉంది. సో ఈ పాలమూరు అనే పేరు ఇప్పటికీ కూడా జనాల యొక్క నాలుకల మీద, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఈ పాలమూరు అనే పేరు చాలా విశేషంగా ఆదరణ పొందినటువంటి ప్రాంతం. తర్వాత నిజాం పాలన కాలంలో దీన్ని పాలమూరుని మహబూబ్ నగర్గా మార్చడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కూడా మనకి అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగినటువంటి పిల్లల మర్రిలోని మర్రి చెట్టు, సుమారు 3 ఎకరాల పైగా విస్తరించినటువంటి మర్రి చెట్టు విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి ప్రాంతం. సో పిల్లల మర్రి అనే ప్రాంతం కూడా మనకి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక పర్యాటకుల ఆకర్షిత ప్రాంతం. ఇక్కడ మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి ఒక కులం వారు నిర్వహించేటటువంటి ఉత్సవం కూడా ఈ ప్రాంతంలో ప్రఖ్యాతమైనటువంటి ఉత్సవం, ఉద్దాలు అనే ఉత్సవము. సో ఇది ఉద్దాలు అంటే చెప్పులు అనేది అర్థం యాక్చువల్గా. సో కురుమూర్తి జాతరగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని. సో అమ్మాపురంలో నిర్వహించేటటువంటి కురుమూర్తి జాతరగా పిలువబడేటటువంటి ఈ ఉద్వాలు ఉత్సవము అనేది కూడా చాలా ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఉత్సవం ఇది. ఇక మరొక ప్రాధాన్యత కనుక మనం మహబూబ్ నగర్ జిల్లాలో చూసినట్లయితే మన్నెం కొండపై వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా విశేషంగా భక్తులను ఆకర్షించేటటువంటి ఆలయము. ఇక్కడ ఈ మన్నెం కొండలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పేదల తిరుపతిగా చాలామంది అభివర్ణిస్తారు. ఇక్కడ దేవరకద్ర మండలంలో ఉన్నటువంటి కోయిల సాగర్ జలాశయం కూడా ఒక ప్రధానమైనటువంటి మంచినీరు మరియు సాగునీటి వనరుగా మనం ఇక్కడ గుర్తించాలి. ఇక గతంలో మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మరొక జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి జిల్లా ఇది. యాక్చువల్గా 1894 నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనకి 1896 నుంచి నిర్మాణం ప్రారంభించినటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో ఆ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ మహబూబ్ నగర్ ఒక జంక్షన్ కావడంతో ఈ మహబూబ్ నగర్ని కేంద్రంగా చేసుకొని ఈ నాగర్ కర్నూల్ని
ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాంతంలో విలీనం చేసి మహబూబ్ నగర్ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 1904లో నాగర్ కర్నూలు ప్రాంతము మహబూబ్ నగర్లో విలీనం చేసి దానికి జిల్లా స్థాయిని తొలగించడం జరిగింది. ఎందువల్ల ఈ ప్రాంతము విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నది అంటే, దేశంలోనే రెండవ అత్యంత అతిపెద్ద జల విద్యుత్ శక్తి కేంద్రమైనటువంటి మనకి శ్రీశైలం జలాశయం అనేది ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉందని మనకి గమనించవచ్చు. అటువైపు నంద్యాల జిల్లా, ఇటువైపు నాగర్ కర్నూలు జిల్లా, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి శ్రీశైలం జలాశయము. సో ఇందు నుంచి వచ్చేటటువంటి ఎడమ కాలువ ఏదైతే ఉందో ఈ శ్రీశైలం జలాశయంలో అంతా కూడా ఇది పవర్ జనరేషన్ కోసం, విద్యుత్ శక్తి ఉత్పాదన కోసం నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్. సో ఈ విద్యుత్ ఉత్పాదన అనేది మనకి కంటికి ఎక్కడా కూడా మనం బయటికి కనపడదు. ఇది ఈ సొరంగాల్లో ఉంటుంది. లెఫ్ట్ బ్యాంక్ కెనాలు, రైట్ బ్యాంక్ కెనాలు రెండు ఎడమ కాలువ కుడి కాలువ యొక్క భూగర్భ సొరంగంలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి మనకి ప్రాజెక్ట్ ఇది శ్రీశైలం ప్రాజెక్టు. సో ఈ ఎడమ కాలువ సొరంగం అంతా కూడా మనకి ఈ నాగర్ కర్నూలు జిల్లాలోనే మనం గమనించవచ్చు. అలాగే ప్రధానమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కనుక మనం చూసినట్లయితే ఈ కృష్ణానది హరివాడంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మనకి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అనేది చాలా ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. అలాగే వీటితో పాటుగా శ్రీశైలం నుంచి ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ని మనము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మనము ఈ బ్యాక్ వాటర్స్ని మనం వాడుకోవడం జరుగుతుంది. ఇక ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టెంపుల్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే సోమశిల అనేది చాలా ప్రముఖమైనటువంటి పేరు. ఇక్కడ ఉన్నటువంటి సోమేశ్వర ఆలయము చాలా విశేషంగా కర్ణాటక నుంచి అత్యధికంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి ప్రాంతం ఇది. అలాగే నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ఒక ఉమామహేశ్వర స్వామి ఆలయం కూడా ప్రాంతీయంగాను అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ విశేషంగా ప్రజలను ఆకర్షించేటువంటి పుణ్యక్షేత్రము. ఇక ఈ నల్లమల అడవులు ఎక్కువగా ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో మనం కనుక చూసినట్లయితే కృష్ణానది అత్యధికంగా ఏ తీరాన్ని కలిగినటువంటి జిల్లా తెలంగాణలో ఏ జిల్లా అన్నట్టు పరిశీలించినట్లయితే ఇది మన నాగర్ కర్నూలు జిల్లా. సో ఈ నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లెల తీర్థం అనే ఒక అపురూపమైనటువంటి బృహత్తరమైనటువంటి అద్వితీయమైనటువంటి శోభన కలిగినటువంటి సహజ సౌందర్యాలు కలిగినటువంటి ప్రాంతం ఈ మల్లెల తీర్థం. దీన్నే నల్లమల ఊటీగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో తమ యొక్క వేసవి విడిదిని కానివ్వండి, అలాగే మన హాలిడేస్ని గడపడం కానీ చాలా విరివిగా మనం గమనించవచ్చు. ఇక్కడ మరొక జిల్లా వనపర్తి జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో మనకి చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగినటువంటి జిల్లా లేదా ప్రాంతము. తెలంగాణలోని మరొక ప్రముఖమైన జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతం ఇది వనపర్తి. సో వనపర్తి సంస్థానం అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదా హైదరాబాద్ రాష్ట్రంలో ఒక ధనికమైనటువంటి సంస్థానం ఇది. సో ఈ సంస్థానం ఉన్నటువంటి ఈ ప్రాంతంని మన జిల్లాల విభజనలో వనపర్తి జిల్లాగా చేయబడినటువంటి జిల్లా. ఇక ఈ సంస్థానం ఎంత ధనికమైనటువంటి సంస్థానమో అంతే విశేషం కలిగినటువంటి ప్రముఖమైనటువంటి మరొక టెంపుల్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పెబ్బేరు మండలంలో ఉన్నటువంటి శ్రీరంగాపురం గ్రామంలోని రంగనాథస్వామి ఆలయం చాలా ప్రముఖమైనటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రం. సో ఈ వైష్ణవ పుణ్యక్షేత్రము మనకి విశేషంగా భక్తులను ఆకర్షించడంలోను పర్యాటకులను ఆకర్షించడంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం. ఇక ఈ వైష్ణవ పుణ్యక్షేత్రంగా మనం చూసినట్లయితే ఈ ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టుకి బ్యాక్ వాటర్స్కి సమీపంలోనే మనం ఈ క్షేత్రాన్ని మనం గమనించవచ్చు. సో జూరాల ప్రాజెక్ట్ అనేది మనకి వనపర్తిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు. అలాగే ఈ వనపర్తి సంస్థానాధీశుల్లో అయినటువంటి కామేశ్వరరావు 2 నిర్మించినటువంటి సరళాదేవి చెరువు కూడా మనకి దాదాపు ఒక 700 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి చెరువు ఇది. సో ఈ సరళాదేవి చెరువును కూడా మనకి మరలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలో 1959లో ఆధునీకరించడం జరిగింది. సో ఈ ఆధునీకరించినటువంటి ఈ సరళాదేవి 2 చెరువుని మనం ఏం చేస్తున్నామంటే రామన్పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి
మనకి ఎత్తిపోతల ద్వారా ఈ చెరువుకి నీటిని మళ్లించడం జరుగుతుంది. ఇక అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి ప్రముఖ క్షేత్రమైనటువంటి జోగులాంబ ప్రాంతం కూడా మనకి ఈ జిల్లాల పునర్విభజనలో ఒక జిల్లాగా చేయబడినటువంటి జిల్లా. ఈ గద్వాల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని జోగులాంబ గద్వాల జిల్లాగా మనము వర్గీకరించుకొని మనం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఈ జోగులాంబ శక్తిపీఠంతో పాటుగా మనకి బీచుపల్లి దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉన్నదో, సో ఇది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక గద్వాల ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతము చేనేత చీరలకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతము. ఇట్లా దేశీయంగాను అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా గద్వాల చీరలకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాన్ని మనం గమనించాలి. గద్వాల ప్రాంతంలో ఉన్నటువంటి మరొక విశేషమైనటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అటువైపు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం, ఇటు కర్ణాటక ప్రాంతం, మనకి తెలంగాణ బోర్డర్ అయినటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా 3 రాష్ట్రాల యొక్క సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 3 రకాల సంస్కృతులకు కూడా నిలయంగా ఆలవాలంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నెట్టింపాడు ఎత్తిపోతల పథకం అనేది ఈ జోగులాంబ గద్వాల జిల్లాకు చాలా ప్రధానమైనటువంటి నీటి వనరు. దీన్ని మనము జవహర్ ఎత్తిపోతల పథకంగా మనం వ్యవహరిస్తున్నాం. అలాగే వీటితో పాటుగా మనం గతంలో చర్చించడం జరిగింది రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనేది నిజాం రాజు ఏర్పరిచినటువంటి ఇది ప్రాజెక్టు. తుంగభద్ర నది నుంచి నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇలాగే ఇట్లా తెలంగాణ ప్రాంతానికి విభజించేటటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఈ రాజోలి బండ దీన్ని ఆర్డిఎస్ అని వ్యవహరిస్తాము. సో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఈ జిల్లాలోనే ఉండడం మనం గమనించాల్సినటువంటి అంశం. ఇక మరొక ప్రాముఖ్యత ఆధునిక కాలంలో ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో మనం గమనించవలసిన అంశం ఏమిటంటే మనకి ఇక్కడ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే ఈ జిల్లాలో సోలార్ పవర్ పార్క్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ గద్వాల ప్రాంతంలో ఉన్నటువంటి గట్టు అనే మండలం దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతంలో ఉత్పత్తి చేసినటువంటి కాటన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో పత్తి విత్తనాలు అనేవి ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా మంచి గిరాకీ డిమాండ్ ఉన్నటువంటి పత్తి విత్తనాలు ఇవన్నీ కూడా. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేల మరియు నీటి వనరులు వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఇక్కడ ఉత్పత్తి చేసేటటువంటి పత్తి విత్తనాలు అనేవి చాలా నాణ్యమైనటువంటి అధిక దిగుబడినిచ్చే విత్తనాలుగా మనం ఇక్కడ పరిగణలో తీసుకోవచ్చు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కాటన్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా వ్యవహరిస్తారు. సో కాటన్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా వ్యవహరించే జిల్లా క్రింది వాళ్ళలో ఏది అన్నప్పుడు అది మనం గుర్తుంచుకోవాల్సిన అంశము గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా. ఇక మనకి దక్షిణ తెలంగాణలోనే మనొక జిల్లాను పరిశీలించినట్లయితే నల్గొండ జిల్లా. ఇది రాష్ట్రంలోనే విస్తీర్ణ పరంగా అత్యంత పెద్దదైనటువంటి జిల్లా. మరియు ఈ జిల్లా యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ ప్రాంతానికి అంటే నల్గొండ దాని పరిసర ప్రాంతాలకి సాగునీరు అందించడంలో విశేషమైనటువంటి పేరు కలిగినటువంటి ప్రాంతం ఇది ప్రాజెక్టు. సో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానదిపై నల్గొండ జిల్లాలో నందికొండ అనే ప్రాంతంలో నంది కొండలను వ్యవహరిస్తాం దీన్ని. సో ఈ నంది కొండల మధ్య నిర్మించబడినటువంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటిది అత్యంత పెద్దదైనటువంటి మానవ నిర్మిత జలాశయం ఇది. సో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనకి నల్గొండ జిల్లాలో మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 21 లక్షల ఎకరాలకు పైగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లలో మనము నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం మనం గమనించవచ్చు. ఇక పరిపాలనాపరమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే రాష్ట్రంలోనే అత్యధికంగా మండలాలు కలిగినటువంటి జిల్లా ఈ నల్గొండ జిల్లా. ఇక ఈ జిల్లాల్లో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు కనుక మనం పరిశీలించినట్లయితే దేవరకొండ నియోజకవర్గం ఒకటి, మునుగోడు నియోజకవర్గం ఒకటి. ఈ 2 నియోజకవర్గాల్లో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. సో ఇప్పటికీ కూడా అనేక వేల కుటుంబాలు చేనేతపై ఆధారపడి తమ జీవనోపాధిని పొందుతున్నారు. ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూగర్భ జలాల్లో అత్యధికంగా ఫ్లోరైడ్ నిక్షేపాలు ఉండడం వల్ల మనకి ఎక్కువ మంది రాష్ట్రంలో
ఫ్లోరోసిస్ వ్యాధిని పడుతున్నటువంటి కూడా మండల ప్రాంతం కూడా ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధానంగా మునుగోడు నియోజకవర్గం ప్రాంతం. సో ఫ్లోరోసిస్ అనేది చాలా తీవ్రమైనటువంటి ఇక్కడ అడ్డంకిగా మనం గమనించాలి. అలాగే ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో అవి గ్రానైట్, మన సున్నం నిక్షేపాలు అంటే లైమ్ స్టోన్ రిజర్వ్స్, అలాగే స్లేట్ నిక్షేపాలు, అలాగే మనకి కొంత మ్యాంగనీస్ నిక్షేపాలు, ఇవన్నీ కూడా మనకి సిమెంట్ పరిశ్రమలో అత్యధికంగా వాడేటటువంటి ముడి పదార్థాలు. ఫలితంగా ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వాడరేవు ప్రాంతం కానివ్వండి, దామరచర్ల ప్రాంతం కానివ్వండి, అలాగే సూర్యాపేటలో ఉన్నటువంటి హుజూర్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి అత్యధికంగా, మఠంపల్లి ఈ ప్రాంతాలు ఎక్కువగా మనకి ఈ సిమెంట్ పరిశ్రమలు అత్యధికంగా అభివృద్ధి. అలాగే ఇంకొంచెం దిగువకు దక్షిణానికి కనుక వెళ్ళినట్లయితే నల్గొండ జిల్లాలో ఆంధ్ర బార్డర్ కనుక వెళ్ళినట్లయితే మనకి ఈ మిర్యాలగూడ ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మిర్యాలగూడ ప్రాంతం అంతా కూడా అత్యధికంగా వరిని ఉత్పత్తి చేసేటటువంటి ప్రాంతం. నల్గొండ జిల్లా మరియు మిర్యాలగూడ ప్రాంతం అంతా కూడా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల, దాని ద్వారా నిలిచే నీటి వనరుల వల్ల 2 పంటలు వరి పండించేటటువంటి సారవంతమైనటువంటి ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో పండించినటువంటి వరి నిక్షేపాలు ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని అత్యధికంగా మనకి రైస్ మిల్స్ ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. సో మనకి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఈ రైస్ మిల్స్కి మనం వరి ధాన్యాన్ని పంపడం అనేది గతంలో అనేక సందర్భాల్లో విరివిగా జరిగేటువంటి అంశం. ఇక ఇదే నల్గొండ జిల్లాలో విభజించబడినటువంటి మరొక జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక యాదాద్రి పేరు వింటేనే తలువు పొలగించేటటువంటి ప్రముఖమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. సో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనేది ఈ జిల్లా యొక్క మనకి ఒక ప్రత్యేక వరం. వీటితో పాటుగా ఈ యాదాద్రి భువనగిరి ప్రాంతం కూడా మనకి జైనుల యొక్క ప్రాచీన నాగరికత వెలిసిల్లినటువంటి ప్రాంతం. సో ఈ కొలనుపాక జైన దేవాలయము, యాదాద్రి లక్ష్మీనరసింహ దేవాలయం ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఇక్కడ. ఇక మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నిజాముల కాలం నాటి ఈ భువనగిరి కోట ఏదైతే ఉన్నదో ఈ భువనగిరి కోట అంతా కూడా అత్యంత పెద్దదైనటువంటి ఒకే ఒక్క శిలపై మనకి సుమారు 1000 సంవత్సరాల క్రితమే నిర్మించబడినటువంటి కోట ఇది. సో 1000 సంవత్సరాల క్రితమే ఏకశిలపై నిర్మించినటువంటి భువనగిరి కోట ఈ ప్రాంతపు ప్రత్యేక పర్యాటక ప్రదేశంగా మనం గమనించాం. ఇక భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తుల్లో ఒకటైనటువంటి ఇక్కత్ చీరలు కూడా మనకి ఈ జిల్లాకి ప్రత్యేకమైనటువంటి, నల్గొండ జిల్లాకి ప్రత్యేకమైన పేరుని తీసుకురావడం అనేది మనం గమనించాలి. అలాగే మనకి మూసీ నదిపై ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో రామన్నపేట మండలంలో ఉన్నటువంటి నెమలి కాల్వ గ్రామం వద్ద ఈ మూసీ నదిపై నిర్మించినటువంటి అసఫ్ నహర్ ప్రాజెక్టు ఈ సమీప ప్రాంతాల్లో గతంలో సాగునీరు, తాగునీరు అందించేది. ప్రస్తుతం సాగునీటి వనరులు మాత్రమే అందిస్తున్నటువంటి ప్రాజెక్టుగా మనం ఇక్కడ దీన్ని గుర్తించాలి. సో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు మనకి మూసీ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏమిటంటే అసఫ్ నహర్ ప్రాజెక్టు, అసఫ్ నహర్ నగర్ ప్రాజెక్టు. సో ఇది నెమలి కాలువ ప్రాంతంలో నిర్మించబడినటువంటి ప్రాజెక్టు. ఇక మరొక జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే ములుగు జిల్లా. సో ఈ ములుగు జిల్లా చిట్ట చివరిగా ఏర్పడినటువంటి, మనకి జిల్లాల వర్గీకరణలో ఏర్పడినటువంటి చిట్ట చివరి జిల్లా ములుగు జిల్లా. ఇక్కడ ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏమిటంటే మనకి కాకతీయ పాలకులు నిర్మించినటువంటి రామప్ప దేవాలయం. సో ఇక్కడ 1213 ప్రాంతంలోనే కాకతీయ పాలకుడైనటువంటి గణపతి దేవుని సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు ఒక శివాలయం నిర్మించడం జరిగింది. సో ఈ శివాలయం అంతా కూడా కాకతీయ కళా వైభవానికి, కాకతీయ కళా ప్రాశస్త్యానికి, కాకతీయ కళా శైలికి చెందినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణం ఇది. సో ఈ ఆలయాన్ని మనకి రుద్రేశ్వర ఆలయంగా పిలువబడడం జరుగుతుంది. ఇక మరొక ప్రాంతం కనుక మనకి పర్యాటకులను ఆకర్షించేటువంటి జలపాతం ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది బొగత జలపాతం. ఇది వాజేడు మండలంలో ఉన్నటువంటి బొగత జలపాతం కూడా మనకి పర్యాటకులను ఆకర్షించడంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. ఇక ప్రధాన జలాశయాలు కనుక చూసినట్లయితే ములుగు జిల్లాలో మనకి రామప్ప చెరువు, ఇది కూడా కాకతీయులు నిర్మించినటువంటి చెరువు, లక్నవరం చెరువు, అలాగే దెయ్యాల వాగు, జంపన్న వాగు, ఇవన్నీ కూడా మనకి ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక నీటి పారుదల వసతి సౌకర్య కేంద్రాలుగా మనం గుర్తించాలి. ఇక మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ములుగు జిల్లాకి మనము తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఘనంగా నిర్వహించేటటువంటి మేడారం ప్రాంతంలో నుంచి సమ్మక్క సారలమ్మ జాతర కూడా మనకి ములుగు జిల్లాలోనే నెలవై ఉండడం మనకి చాలా విశేషమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. సో ఈ సమ్మక్క సారలమ్మ జాతర కనుక చూసినట్లయితే తాడ్వాయి మండలంలో జరిగేటటువంటి
ఈ అటవీ ప్రాంతంలో జరిగేటువంటి జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక భక్తులు మన యొక్క ముడుపులు చెల్లించుకోవడానికి ఆ జాతర జరిగిన ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళడం జరుగుతుంది. ఇక మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం చూసినట్లయితే గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా, జనాభా ఉన్నప్పటికీ అటవీ సాంద్రత పరంగా అత్యధికంగా అటవీ సాంద్రత కలిగినటువంటి జిల్లా. సుమారు మొత్తం భౌగోళిక వైశాల్యంలో 75% పైగా మనకి ఇక్కడ అటవీ శాతం ఉన్నటువంటి జిల్లా. వీటితో పాటుగా రాష్ట్రంలో జన సాంద్రత తక్కువగా ఉన్న జిల్లా మరియు షెడ్యూల్డ్ కులాల జనాభా కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి జిల్లా ములుగు జిల్లా. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల యొక్క ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతో ప్రాముఖ్యమైనవి. అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు వారసత్వంగా, అలాగే తెలంగాణ ప్రజల యొక్క విశిష్ట వైభవానికి గుర్తులుగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కూడా అందరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎగ్జామ్ను పూర్తి స్థాయిలో మరియు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించి అందరికీ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.